ఎస్కేన్ గారిని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేన్ గారిని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేఎన్ గారి కంటే క్వశ్చన్ ఇంకా ఎక్కువ వస్తుంది అరుపులు. నన్నెందుకు బ్రో టార్గెట్ చేశారు? ఎస్కేన్ గారు, మీరు అంటే ప్రస్తుతం మీరు గెస్ట్గా వచ్చారా, లేకపోతే ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ చేశారా? మాకు తెలీదు, అంటే ట్రైలర్లో మీ పార్ట్ ఏం కనిపించలేదు. సో మీరు ఏదన్నా క్యారెక్టర్ చేశారా అని చెప్పి బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదా, అలాగా ఈ సినిమా థీమ్కి మ్యాచ్ అయ్యేలా ఈ డ్రెస్ వేసుకొచ్చాను, కానీ క్యారెక్టర్ ఏం చేయలేదు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాందిని గారు. థ్యాంక్ యూ. చాందిని చౌ. హలో చెక్. హాయ్ చాందిని. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. ఈ సినిమా కోసం మీరు కొంచెం రిస్క్ కూడా చేశానన్నారు. 5 years వరకు వెయిట్ చేశారు. ఈ సినిమా 5 years ఇలా డిలే అవుతున్నప్పుడు మీ యొక్క ఫీల్ ఎలా ఉందండి? అంటే వేరే సినిమా చేయలేకుండా ఈ సినిమా వస్తుందా రాదా అన్న డౌట్ ఏదైనా ఉందా? ప్రస్తుతం ఇప్పుడు అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న బడ్జెట్ చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు PCXలో కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో పెద్ద స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎలా ఉందండి మీ ఫీలింగ్? ఈ సినిమా 2019లో షూట్ స్టార్ట్ అయినా సరే ఇట్ ఎక్స్టెండెడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాంటిసిపేషన్ అయితే తప్పకుండా ఉంది. ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద బెంగ లాంటివి ఏమీ లేవు, ఉండేది కూడా కాదు. బికాజ్ నాకు తెలుసు అవుట్పుట్ కోసం వాళ్ళు ఎంత టైం పెడుతున్నారు. ఆ పర్ఫెక్షనిజం ఇప్పుడు మీరు చూస్తున్న CGI అవ్వండి, అంత రియలిస్టిక్గా రావాలి అంటే దానికి పెట్టాల్సిన శ్రద్ధ ఎంత కష్టమో ఎంత టైం పడుతుందో నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి దానికి నాకు పెద్ద అంటే బెంగ లాంటిది ఏమి ఉండేది కాదు. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల చాలా వెదర్ కండిషన్స్, న్యాచురల్ లైట్ అదంతా యూస్ చేయడం వల్ల టైం పడుతుందనే విషయం కూడా నాకు తెలుసు. సో అన్నీ తెలిసి దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు. గుడ్ థింగ్స్ విల్ ఓవర్కమ్ ద లిటిల్ బిట్ ఆఫ్ లాగ్స్. సో దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు. అండ్ వేరే సినిమాలు ఆపి సినిమా చేయలేదు కాబట్టి నాకు అంత గ్యాప్ కూడా ఏవి అనిపించలేదు. ఈ మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండి ఇది చేస్తూ, సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఈ సినిమాని పట్టుకొని ఒక బేబీలాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మోసారు షూట్ స్టార్ట్ అయిన తర్వాత. సో అదేమైనా వాళ్ళని అడిగే క్వశ్చన్, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. యా విశ్వక్ గారు హాయ్. లవ్ యూ ఫ్రమ్ లాస్ట్ క్వశ్చన్. Okay, last question. Yes. యా లవ్ యూ ఫ్రమ్ NTR ఫ్యాన్స్. సో మాస్ ఫ్యాన్స్ అందరి నుంచి మీకు ఒక్కసారి హాయ్. యా అంటే అండ్ ఈ మూవీ చేసేటప్పుడు జై NTR. యా అన్న, ఈ మూవీ చేసేటప్పుడు జనరల్లీ ఏ ఫిలిం చేస్తున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పి చేస్తుంటాం కదా, ఈ మూవీ చేస్తున్నాం, ఈ షూట్ చేస్తున్నాం అని. రాజు గారికి కానీ అంటే మీ మామ్కి కానీ ఈ షూట్ జరిగేటప్పుడు మీరు చాలా ప్లేసెస్కి వెళ్ళారు, కొంచెం డెప్త్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి, ఐస్ వాటర్ అని. వాళ్ళకి ఏమన్నా అబద్ధాలు ఏమైనా చెప్పారా ఈ మూవీ షూట్ టైంలో? అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా పేరెంట్స్. అబద్ధాలు అంటే నేను ఆ ఫ్రోజన్ లేక్ మీదకి వెళ్ళింది, ఆ స్నో స్ట్రామ్ వస్తుందంటే మేము హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళింది, ఇవన్నీ చెప్పలేవు. ఇవన్నీ చెప్తే ఆమె నాకు తెలిసి ఐ థింక్ దే ఆర్ మోస్ట్ హ్యాపీ పీపుల్. వాళ్ళు లేదాక ల్యాండ్ అవ్వడానికి సిగ్నల్ ఇవ్వకపోయినా వచ్చేసేది. అవునా? ఓకే, సూపర్. ఏదో ఒకటి చేసి ఆపేసేది. వై దిస్ ఫిల్మ్ నాట్ ఏ పాన్ ఇండియా? అంటే ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు? బ్రో తెలుగులో దిగనీకనే మా వాడు 6 సంవత్సరాలు తీసుకుండు. ఇప్పుడు పొరపాటున మేము పాన్ ఇండియా అన్నాం అనుకో, పోయి ముంబైలో కర్ణాటకలో అన్ని డబ్బింగ్ల కాడ కూర్చొని ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇస్తాడు సినిమా. థ్యాంక్ యూ అన్న. రిలీజ్ అయిపోయి నా సినిమా ఆడియన్స్కి చూపిద్దాం అనుకుంటున్నాను, నా పిల్లాం కోసం కాదు. ఆయనను పాన్ ఇండియా అడిగితే నా భార్యకి చూపిస్తాడు సినిమా. నువ్వు ఇంకొక ఏషియన్ లాంగ్వేజెస్ 2 అడిగితే నా పిల్లలకి చూపిస్తాడు. ఇంకా విశ్వక్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు కెరియర్ స్టార్టింగ్లో ఈ సినిమా స్టార్ట్ చేశారు కదా, ప్రస్తుతం ఇప్పుడు మీది మాస్ మార్కెట్, మీ ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా,
ఫ్యాన్స్ మాస్ ఫ్యాన్స్కి ఎట్లా అనిపించింది? సార్ హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే. మనకి మాస్ అంటే ఏదో తెలుసా? మాస్ అంటే పాపులేషన్, మాస్ ఆఫ్ ఆడియన్స్. మనం తెలుగులో మాస్కి మీనింగ్ ఇంకా మాస్ చేసేసినాము. సో హిట్ అయ్యే ప్రతి సినిమా మాస్ సినిమానే. ఈ సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని నమ్మకం ఉంది. అది. వన్ లాస్ట్ క్వశ్చన్ టు విద్యాధర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫంక్షన్ చేసుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మన థ్యాంక్ యూ మీడియా. అండ్ నవదీప్ గారు ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు కాబట్టి సో లెట్ మీ ఎస్కాట్ యూ టు ద స్టేజ్. నవదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన మనకి రీసెంట్గా ఈగల్ సినిమాలో సూపర్ యాక్షన్తో కనిపించారు. అండ్ లవ్ మౌలీగా త్వరలోనే మనకి తెరంగేట్రంలో అంటే ఆన్ స్క్రీన్ కనిపించబోతున్నారు యాజ్ లవ్ మౌలి.